హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్రాంబాబు. వెల్కమ్ టు మై ఛానల్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. నేను ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా ఈ అహోబిలంలో ఉన్నటువంటి నవనారసింహుల ఆలయాలన్నీ కూడా వన్ బై వన్ సీరియల్గా 9 చూపెడదాం అనుకున్నాను. 22 తారీఖున లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఉంది అహోబిలం ఆలయంలో. సో దానికి తగినటువంటి ఏర్పాట్లు చాలా జరుగుతున్నాయి, చాలా సందడిగా ఉంది. ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే ఈరోజు సింహవాహన సేవ జరిగింది. సో ఆ ఉత్సవం చూసిన తర్వాత అక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా అక్కడ అధికారులను తెలుసుకున్నాను. వారితోటే కొంచెం సమాచారం ఇప్పిస్తే రాబోయే భక్తులకి వెసులుబాటుగా ఉంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. సో మన సిరీస్ని బ్రేక్ చేసి మధ్యలో ఈ వీడియో పెడుతున్నానండి. వీళ్ళ తర్వాత మళ్ళీ యథావిధిగా నవనారసింహుల ఆలయాలన్నీ కూడా పెడతాను. ఇది గమనించగలరు. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఏమి రావట్లేదు నాకు, అంటే మీ పార్టిసిపేషన్ లేదని నాకేదో వెల్తిగా ఉంది. సో మీ పార్టిసిపేషన్ పెరిగితే నేను మరింత ఉత్సాహంగా చేస్తాను. సో అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి దయచేసి. ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి ఇది శ్రీ అహోబిల నరసింహస్వామి వారి సన్నిధి అండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవ వైభవం అండి. రేపు 22 తారీఖున కళ్యాణం. దానికి సంబంధించిన మొత్తం కార్యక్రమ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు ఇదిగోండి, దీన్ని ఒకసారి పాజ్ చేసుకొని వీడియోని చూసి అన్ని డీటెయిల్ తెలుసుకోండి. నమస్కారం అండి. ఈయన సేతురామన్ గారని ఈ ఆలయానికి సంబంధించి మన ఛానల్కి షూటింగ్ అని పర్మిషన్ ఇచ్చింది ఈయన. ఆయనకి మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అయ్యా, మనకి రేపు రాబోయే కార్యక్రమాలకి ఇక్కడ ఆలయంలో చాలా ఏర్పాట్లు జరిగినట్టు కనిపిస్తూ ఉన్నాయి. వివరంగా మీరు చెబితే భక్తులకి బాగుంటుందని. శ్రీమద్ అహోబిల మఠీయ గురు పరంపరాభ్యాం నమః. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో సాధారణంగా అహోబిల క్షేత్రంలో పురాణం ప్రకారం 2 బ్రహ్మోత్సవాలు చేయాలి. ఒకటి పాల్గొనే మాసి సంప్రాప్తే అని చెప్పేసి పాల్గొన శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు ఒక బ్రహ్మోత్సవం. అలాగే వైశాఖే మాసి సంప్రాప్తే అన్నట్లు వైశాఖ మాసంలో ఒక బ్రహ్మోత్సవం. ఈ 2 బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటిది పాల్గొన మాస బ్రహ్మోత్సవం. స్వామివారు పారువేట ఉత్సవంలో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా 45 రోజుల పాటు 33 గ్రామాలలో పర్యటించి భక్తులందరినీ తన పెళ్లికి రమ్మని నేరుగా ఆహ్వానించిన తరువాత మనకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో 7వ రోజు కళ్యాణ మహోత్సవం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవంశటగోప శ్రీ రంగనాథేతీంద్ర మహాదేశుల వారి యొక్క దివ్య శ్రీ సాన్నిధ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. భక్తుల యొక్క రాకను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం తరపున అనేక వసతి సౌకర్యాలను కూడా చేయడం జరిగింది. ముందుగా ఆలయం మాడవీధులు, కొండ మీద ఆలయ రాజగోపురం ఇత్యాదులన్నింటినీ కూడా చక్కగా విద్యుత్ దీపాలంకరణ చేయడం జరిగింది. అలాగే వేసవిని దృష్టిలో పెట్టుకుని దిగువహోబిలంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే మనకు ఖాళీ స్థలం ఉందో దేవస్థానం వారిది, అక్కడంతా కూడా ఒకే చోట ఒక 2000 మంది జనాలు విశ్రమించేటట్టుగా చెలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దారి పొడుగునా కూడా పందిళ్లను ఏర్పాటు చేశాం. ఇక కొండ మీద కింద భక్తులకు అందుబాటులో ఉండేటట్టుగా మంచినీటి ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేశాం. అది కాకుండా ఆలయంలో కొండ మీద కింద 2 చోట్ల కూడా RO మినరల్ వాటర్ ప్లాంట్స్, మొత్తం ఒక 3 RO మినరల్ వాటర్ ప్లాంట్స్ భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా 2 బ్యాటరీ కార్ దిగువ హోబిలంలో పార్కింగ్ ఏరియా నుండి ఆలయం వరకు వచ్చేటట్టుగా 2 బ్యాటరీ కార్లను కూడా నడుపుతున్నాం. ఎవరికి అందుబాటులో ఉన్నాయండి? భక్తులందరూ ఎవరు వచ్చినా కూడా దాన్ని వాడుకోవచ్చు. అంటే వృద్ధులు, వికలాంగులకు ప్రిఫరెన్స్. అలా కాకుండా అందరూ కూడా దాన్ని వాడుకోవచ్చు. కొండ మీద కారంజ దగ్గర పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుండి కొండకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి దేవస్థానం తరపున ఫ్రీ బస్సు ఒకటి నడుపుతున్నాం. ఇది కాకుండా భక్తులు అధికంగా వచ్చేటువంటి రోజుల్లో ఆర్టీసీ వారితో మాట్లాడుకుని దేవస్థానం పే చేస్తే ఆర్టీసీ వారు నడిపేటట్టుగా కూడా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చాం. మంచి కార్యక్రమం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో కొండ మీద కింద కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఒక సుమారు మొత్తం ఒక 6 మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తున్నాం ఫ్రీగా. ఇక కళ్యాణ మహోత్సవం కొండ మీద 22వ తేదీ, దిగువ హోబిలలో 23వ తేదీ కళ్యాణ మహోత్సవం ఉంది స్వామివారిది. భక్తులకు తలంబ్రాలు బియ్యం, అంటే అదొక సెంటిమెంట్, స్వామివారి యొక్క మంత్రాక్షతలను భక్తులు తీసుకెళ్తారు ఇంటికి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్యాకెట్ల రూపంలో వాళ్ళకి అందించే ఏర్పాట్లు కూడా చేశాం. సపరేట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశాం. ఇది కాకుండా విద్యుత్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, అంటే ఎటువంటి అంతరాయం లేని విద్యుత్
సప్లైని అసలే వేసంకాలం వేసవి కాలం కాబట్టి మనం ఇచ్చారు. భక్తులకు స్నాన ఘట్టాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసాం. స్టేషన్లో ఎంత ఎక్కువ మనం ప్రొవైడ్ చేయగలమో అంత ఫెసిలిటీస్ ఇచ్చాం. దిగువ అహోబిలంలో అయితే విస్తారంగా పందిళ్ళు, వాటరు అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఫ్రీ దర్శనే ఉంటుంది అహోబిలంలో. ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు శీఘ్ర దర్శనం 50 రూపీస్ ఉంటుంది. 2 దర్శనాలు మాత్రమే ఉంటుంది. సులభ్ కాంప్లెక్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఉండేటువంటి టాయిలెట్స్ అన్నింటినీ కూడా శుభ్రంగా ఉండి వాళ్ళు మెయింటైన్ చేసేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా దేవస్థానం దృష్టికి కనుక భక్తులు తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా దాన్ని దేవస్థానం పరిధిలో ఉన్నంత వరకు మనం సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. భక్తులకి నా ద్వారా చెప్పేది ఏంటంటే, నేను చూసిన క్షేత్రాల్లో అతి శుభ్రంగా చాలా చక్కగా మెయింటైన్ చేసిన క్షేత్రాల్లో ఈ క్షేత్రం నన్ను చాలా ఆకట్టుకుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సులభంగా భక్తులకు అందుబాటులో ఉంది. భక్తులకు కావాలని కార్యక్రమాలని, సదుపాయాలని అందరికంటే ముందుగానే ఊహించి దానికి తగిన ఉపాయాలు ఆలోచన చేసి పెట్టారు. ఓం నమో నారాయణాయ నమః. యాత్రికులు ఏమి కంగారు పడిన అవసరం లేదండి. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఏటీఎం కూడా ఉంది. చూడండి, ఇక్కడి నుంచి ఆలయ గోపురం ఎంత చక్కగా అలంకరించారో. పండగ వాతావరణం ఉట్టి పడుతుంది ఇక్కడ కూడా. అహోబిల మఠంలో ఇప్పుడే పూజ జరిగిందండి. చూడండి, మాకు పెట్టిన ప్రసాదం. ఈయన 46వ అహోబిల మఠాధిపతి అండి. ఎంత పండుగ వాతావరణం శాస్త్రీయంగా ఉంది చూసారా. ఇక్కడ మఠాధీశ్వరుడి దగ్గరకు వచ్చి అక్కడ ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట అండి. ఇది మొదటి రోజు సాయంత్రం జరుగుతున్న కార్యక్రమం అనేది వాహనం అంట. శ్రీ నరసింహస్వామి వారి సింహవాహన ఊరేగింపు అనమాట అండి ఇదంతా. ఈయనండి మఠాధిపతి. ఈయన ఇప్పుడు 46వ మఠాధిపతి. స్వామివారు సింహవాహనం మీద ఊరేగుతూ వస్తున్నారు. వీధులంతా, ఆలయం చుట్టుపక్కల వీధులంతా చూడండి ఎంత సుందరంగా ఉందో. ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన గైడ్ చెప్పారు, వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రకంగా హనీమూన్కి పెళ్లికి తర్వాత వెళ్తారు కదా బంధువులను కలిసి, దానికి అట్లా ఇక్కడికి అహోబిలం వచ్చి నవనారసింహుని దర్శనం చేసుకుని తర్వాత కింద అహోబిలం వచ్చి లక్ష్మీ నారసింహుల ప్రతిష్ఠ చేసి అక్కడి నుంచి తిరిగి తిరుపతి వెళ్ళారని ఇక్కడ వాళ్ళ కథనం. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బయట చుట్టుపక్కల ఉన్న వాతావరణం అండి. మన స్వామి ఇప్పుడు ఆలయం చుట్టూ తిరుగుతున్నారు కదా. ఇది విజయ స్తంభం అండి. 1884 సామాన్య శకం శ్రీ అహోబిల మఠం 7వ పీఠాధిపతి కాలంలో అహోబిల క్షేత్రమును గోల్కొండ నవాబు దండయాత్ర నుంచి కాపాడిన సందర్భంగా శ్రీ రంగరాయల వారిచే స్థాపన. ఇది విజయ స్తంభం అండి. ఇది నవాబుల కాలం నుంచి, నవాబుల నుంచి రక్షించి 1500 సంవత్సరం సుమారు ఆ కాలంలో రక్షించిన సందర్భంగా కట్టినటువంటి విజయ స్తంభం ఇది. అంటే ఎక్కడ చూసినా మనకి తురుష్కుల దండయాత్రలు ఎక్కడ తప్పలే. ఏ ఆలయం చూసినా ఏదో రకంగా వాళ్ళు దండయాత్ర చేయడం, ఆ గుడిని ఏదో చేయడం, వాళ్ళకి అదేం ఆనందం, అదేం సరదానం. వాళ్ళు పోషించుకోక ఎంతసేపు మన మీద పడి ఆడవడం హిందుత్వం మీద. ఇది రామానుజాచార్యుల ఆలయం అని అంటున్నారండి. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇవన్నీ జిఆర్ స్వామి గారు చూడండి. రాత్రి వేళల్లో కూడా లైటింగ్లో ఎంత సుందరంగా చక్కటి శిల్పకళతో ఎంత అందంగా ఉంది చూసారా జిఆర్ స్వామి మండపం. हेलो सर, नमस्ते। नमस्ते। मैं राम स्पिरिचुअल ट्रैवलर, एक यूट्यूब आध्यात्मिक चैनल से आया हूँ हैदराबाद से। आप यहाँ क्या कर रहे थे? टुडे ब्रह्मोत्सवम, स्टार्टिंग द ब्रह्मोत्सवम, आई आर मेकिंग फॉर द अम्ब्रेला मेकर्स छतरिया। आप कहाँ से आए? आई एम कम फ्रॉम कांचीपुरम, तमिलनाडु। Oh, specialist yeah, in making this umbrella? Yeah. Oh. Approximately how much it cost? Don't tell tenders. Approximately. Actually, if you want a new set of that, 25,000 for the each umbrella. Okay, okay. Every year आप लोग आके बनाते? Yeah. Oh.
ट्रेडिशनल Yes. अच्छा This is the 5th generation work. अच्छा अच्छा 5th generation work. आपको This is my wife. आपका वाइफ है मैडम, आप भी इनके साथ काम के लिए आ गए? अच्छा, बहुत खुशी की बात है, दोनों मिलके भगवान का काम कर ले रहे। థ్యాంక్ యూ. మీ పేరు సార్? సార్ నా పేరు శేష చలమయ్య సార్. ఇక్కడ ఏ బాధ్యతలు ఉన్నారు సార్? నేను హోమ్ గార్డ్ డ్యూటీ టెంపుల్ సార్, సెక్యూరిటీ. ఓకే, అదృష్టవంతులు, దేవుడి దగ్గర డ్యూటీ పట్టి దేవుడి సేవ కూడా చేసుకున్నారు. మంచి సార్. సంతోషం సార్. ఇంకోటి సార్, మీరు ఇలాంటి వాళ్ళు రావడం వలన, ఇలాంటి కార్యక్రమాలు మందికి తెలియజెప్పడం వల్ల కూడా ఈ యొక్క దేవుని యొక్క సేవకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను సార్. అమ్మ నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తాడిపత్రి. తాడిపత్రి. నా సబ్స్క్రైబర్స్ మా చెల్లెళ్ళు తాడిపత్రిలో ఇట్లా కలిసినారు. తాడిపత్రిలో ఉన్నారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వస్తున్నారమ్మా? మాది ఇంటి దేవుడు అండి. ఇంటి దేవుడు ఇలవేల్పు. స్వామి సింహవాహనం అన్నారు. వాహనానికి మేము ఇంకా ఉభయదారులము. ఇంకా ఇట్లా సంవత్సరం వస్తాము బ్రహ్మోత్సవాల్లో. ఏంటమ్మా విశేషం అంటే మీరు ఇలవేల్పు అంటున్నారు కదా, అంటే విశేషమైన కార్యక్రమాలు, ఈయన మహత్యాల గురించి మీకు తెలిసినవి మీ ఇంట్లో ఉంటాయి కదా, అట్లాంటి ఏమైనా చెప్పండి ప్రజలకి. బాగా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉందండి. మాకు 25 ఏళ్ల నుంచి ఇక్కడ వస్తున్నాము. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ ఒకటి జరిగిందండి. చెప్పండి చెప్పండి. అది ఇలా ఉక్కు స్తంభానికి అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. మ్యారేజ్ అయింది. ఇంకా మేము ఇక్కడికి వచ్చాము, అందరం కలిసి వెళ్తున్నాము. మాతో పాటు ఒక అతను ఉక్కు స్తంభం క్లైమ్ చేస్తూ ఉంటే, ఉగ్రస్తంభానికి అక్కడికి క్లైమ్ చేస్తూ ఉంటే కాలు బెనికింది. ఏమైందో అర్థం కాలేదు. అతను కూర్చుండిపోయాడు. అలాగా కూర్చుండిపోతే అప్పుడే ఒక మనిషి ఎలా వచ్చాడో తెలియదు. ఎవ్వరు లేరు మా వెనకాల ముందర, మేమే వెళ్తున్నాం 4-5గురము. అప్పుడు ఏమైంది ఏంది ఆశ్చర్యం అని చూస్తే ఒక మనిషి వచ్చాడు. వచ్చి అతన్ని కోత ఎంబడ వేయించింది. అతని చేతిలో ఉన్న బ్యాగ్ అలా వదిలేసి వెళ్ళాడు. అక్కడి నుంచి వాల్నీ స్ప్రే బయటపడింది. అది కొట్టుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. మేము అప్పుడు దేవుడు మహత్యం ఏంటి, ఇక్కడికి వచ్చినందుకు ఆయన ఇట్లా ఇంకా కూర్చుండిపోయాడు. అతను లేవలేని స్థితి. స్ప్రే జారిపడింది. అది కొట్టుకొని ఆయన నడిచసాగాడు. అలా మాకు అర్థమైంది దేవుడు మహత్యం. మనం కష్టపడి వస్తే దేవుడు కూడా ఇలా మనకి సహకరించి ఆ కొండ ఎక్కించి నీట్ గా దింపించి, నమ్మకంతో ఉన్నందుకు ఆయన మంచిగా ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మాకు దేవుడు అహోబిలంలో ఉండనే ఉన్నాడు, ఇక్కడ పుట్టిశిలనే అని మేము అనుకుంటున్నాం. లోటేం లేదు. లక్ష్మీ నరసింహ ఇలా అన్ని 1 కాదు 2 కాదు, మాకు పిల్లలు అవ్వాలని మేము అనుకుంటూ ఉన్నాము. ఇక్కడికి వచ్చి మా ఆయన ఉగ్గు స్తంభం ఎక్కాడు, ఉగ్రస్తంభము. అక్కడికి వెళ్ళిన 3-4 months కే మేము కన్సీవ్ అయ్యాము. ఇప్పుడు మా పాప 2 ఏళ్ళు. నమో నారాయణ. నమో నారాయణాయ. సందర్శించి స్వామివారు ఇక్కడ జిఆర్ ఆశ్రమానికి, జిఆర్ మండపానికి వచ్చారు. అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఇలాగే ప్రతిరోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారు ఊరేగుతూ ఉంటారు. ఇది కళ్ళతో చూసి ఆనందించాలని తప్పిస్తే ఎవరు ఎన్ని చెప్పినా పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పలేము. ఇది అశ్వవాహనము, అది గజవాహనం, అది గజవాహనము. చివరిది అది సూర్యప్రభ చంద్రప్రభ. ఇది ఒక వాహనం అండి, ఈయన ఒక వాహనం గరుత్మంతుడిన. అలాగే ఆంజనేయ స్వామి, ఆంజనేయ తర్వాత ఆదిశేషుడు. గోపికల వస్త్రాభరణం చేసి పొన్న చెట్టు ఎక్కి దాక్కుంటాడు కదా, ఆ వృక్షం ఇది. అదే అలంకారంలో వస్తాడట స్వామివారి రేపు. ఈ పల్లకిలో మోహిని రూపంలో స్వామివారి రేపు ఊరేగుతారండి. రేపంటే రేపు కాదు, ప్రతిరోజు ఒక్కొక్క వాహనంలో. ఈ వాహనం ఒకవైపు సూర్యప్రభ, ఒకవైపు చంద్రప్రభ అండి. ఈ వీడియో ఇంతటితో సైన్ ఆఫ్ చేద్దామండి, ఎందుకంటే ఆలయ సిబ్బంది అందరూ వెళ్ళిపోయారు, మనం వీడియో తీసుకుని ఉండిపోయాం. జై శ్రీమన్నారాయణ.